కర్ణాటకలోని గోకర్ణ గుహలో ఒక మహిళ తన పిల్లలతో ఉన్నటువంటి ఉదంతం వాళ్ళని బయటికి తీసుకురావడం. ఈ సందర్భంగా వాళ్ళకి ఆ పిల్లలకి తండ్రి నేనేనంటూ ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక వ్యాఖ్యలు చేసింది. గోకర్ణ గుహలో రహస్యంగా జీవించిన నైనా కుటివా 40 ఏళ్ళు, తన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు. తన భర్త ఇజ్రాయెల్కి చెందిన ఓ వ్యాపారవేత్త అని ఇంతకుముందే చెప్పుకొచ్చారు. ఆ కుమార్తెల తండ్రిని తానేనని, వాళ్ళని రష్యాకి తరలించద్దని ఇజ్రాయెల్ దేశస్థుడు గోల్డ్ స్టీన్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిగింది. వాళ్ళు గుహలో ఉంటే మీరు గోవాలో ఏం చేస్తున్నారు? ఈ దేశం అందరికీ స్వర్గధామంగా మారింది. ఎవరైనా ఇక్కడ ఉండిపోవచ్చు అనుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. జూలై 11 గుహలో నైనా కుట్టాన్ని గుర్తిస్తే అప్పుడు ఆమె దగ్గర ఎలాంటి చట్టబద్ధ పత్రాలు లభించలేదు. దీని మీద స్పందించిన రష్యా ఎంబసీ అత్యవసర ప్రయాణ పత్రాలు జారీ చేసింది. అప్పుడే గోల్డ్ స్టీన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి ఆ ఇద్దరు తన పిల్లలని వాళ్ళని రష్యాకి తరలించద్దని కోరారు. తన పిల్లలు జాడ తెలియకపోవడంతో గత ఏడాది పనాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు అతని పిటిషన్ కొట్టేసింది. నైనా ఆమె పిల్లల్ని రష్యాకు పంపించేలా కేంద్రం తీసుకున్న చర్యలను అనుమతిచ్చింది. సహజంగా నేను త్వరగా తాను రష్యా వెళ్ళాలనుకుంటున్నానని ఎంబసీ దగ్గర నైనా కూడా చెప్పింది. ఇదే విషయాన్ని న్యాయస్థానం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంది. మరోవైపు తల్లి పిల్లలు గుహలో ఎందుకు జీవిస్తున్నారో గోల్డ్ స్టీన్ న్యాయస్థానం ఎదురు సరైన సమాధానం కూడా చెప్పలేకపోయారు. తాజా విచారణలో సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్న వేసింది. అసలు మీ హక్కేంటి, మీరెవరు అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఆ పిల్లలకి తండ్రి సమాధానం ఇస్తే దానికి సంబంధించిన పత్రాలు చూపించమని, ఇదో పబ్లిసిటీ వ్యాజ్యంలో ఉందని కూడా వ్యాఖ్యానించింది. అట్లాగే తన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు చివరికి గోల్డ్ స్టీన్కి అనుమతి ఇచ్చింది.